హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వారం మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈసారి పక్కన ఉండే బోర్డు చూస్తేనే మీరు కనుక్కోవచ్చు, మనము దువ్వూరులోని అదే రాయలసీమలోని అత్యంత ఫేమస్ అయిన దువ్వూరు దోశని ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దువ్వూరు దోశ పెట్టి స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అసలు ఎందుకు స్టార్ట్ చేసినారు, అలాగే అడ్రస్, అలాగే టోటల్ డీటెయిల్స్ అంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా వచ్చారో వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆయన బాగున్నారా? బాగున్నాము. ఇక్కడ దువ్వూరు దోశ ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 41 సంవత్సరం 83 నుంచి 1983 నుంచి రన్నింగ్. 80లో దువ్వూరు వచ్చి చేరినాము. 3 సంవత్సరాలు చిల్లరంగడి పెట్టి మళ్ళీ దోశలంగడి పెట్టాము. 3 ఏళ్ళు కొంచెం మాకు ఆర్థిక కష్టంగా ఉండి 7 ఏళ్ళు అన్నదమ్ములు కడగ పోయినాము. పోతున్న తర్వాత మళ్ళీ దోశలంగడి పెట్టాము. స్టార్టింగ్ లో ఎంతనా రేట్? పావులు 10 రూపాయలు కనిపిన. పావులు 10 రూపాయలు. ఇప్పుడు విజయవాడలో ఉండే బాబాయ్ హోటల్ తర్వాత ఈ రాయలసీమలో ఈ దువ్వూరు టౌన్ అదే సెకండ్ బాబాయ్ హోటల్ సుబ్రహ్మణ్యం. కొంతమంది రేట్ ఎక్కువ అనుకుంటారా? రేట్ ఎక్కువ అంటే కాలం మారుతా వచ్చినప్పుడు ప్రతి వస్తువు కూడా పెరుగుతా వచ్చినప్పుడు దోశ కూడా రేట్ పెరగాలి. స్టార్టింగ్ ఎంత చేసినా మీరు? రూపాయ. ఇప్పుడు మామూలు కాజు దోశ అయితే నూనె దోశ 60 రూపాయలు, నెయ్యి దోశ 150, జీడిపప్పు దోశ అయితే 250. మనమైతే వీళ్ళ దగ్గర కాజు దోశ తీసుకున్నాము. ఫస్ట్ స్టార్ట్ తీసుకున్నాం. కాజు ఎక్కువ వేసారు, నెయ్యి కూడా వేసారు. మేకింగ్ ప్రాసెస్ లో మీకు చూపించా కదా. ఇందులోకి 3 రకాల చట్నీలు ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఎర్రకారము, ఒకటి వచ్చేసి పప్పుల చట్నీ, ఒకటి వచ్చేసి బొబ్బాయి చట్నీ. చూసాము ఎలా ఉంది టేస్ట్ అనేది. ఫస్ట్ స్టార్ నేను అయితే తిందాము. మన రాయలసీమలోనే ఎక్కువ హై కాస్ట్ ఉన్న దోశ ఇది. చూద్దాం మరి. చాలా బాగుంది, టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంది. నెయ్యి వేసాను కాబట్టి ఆ వాసన నాకు అర్థమవుతుంది. ఎక్కువ తినలేరు అనమాట. కానీ ఆల్రెడీ ఫ్రెండ్స్ వస్తున్నారు ఇక్కడ చాలా మంది. వాళ్ళలో కొంతమంది పందెం పెట్టుకొని ఎన్ని దోశలు తింటావు అనేసి పందెం పెట్టుకొని ఒక 4 దోశల వరకు తినాడంట ఒకతను. కాజు దోశ ఒక 4 తిని రికార్డ్ అయితే సృష్టించినారు. ఇంతవరకు ఆ రికార్డ్ ఎవరు కూడా బ్రేక్ చేయలేదు. 4 రోజులు తిని 4,000 గెలుచుకున్నాడట. నిజానికి చెప్పాలంటే కాస్ట్ మాత్రం కొంచెం హైగా ఉంది, 250 రూపాయలు. కాబట్టి అందరు తినాలంటే కుదరదు, ప్రతిరోజు తినాలంటే అస్సలు కుదరదు.
వీళ్ళకు మెయిన్ ఏమంటే ఇక్కడ ఈ సైడ్ నుంచి NS40 రూట్ పోతాడు, అది నేషనల్ హైవే 40 ఉంటుంది. ఈ చుట్టుపక్కల తిరుపతి, హైదరాబాదు, అలాగే కడప, పొద్దుటూరు, జమ్మలమడుగు, గండికోట ఆ సైడ్ పోయే వాళ్ళందరూ కూడా ఈ సైడ్ వచ్చేసి ఒకసారైనా తిని పోదామని అనేసి తింటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీకెండ్ లో అయితే ఇంకా ఎక్కువ అవుతారు కాబట్టి సాఫ్ట్వేర్ లాంటి వీళ్ళు వస్తుంటారు, వీకెండ్స్ లో వస్తుంటారు. అది వీళ్ళకు మంచి ప్లస్ పాయింట్. అలాగే వీళ్ళ దగ్గర నార్మల్ దోశ వచ్చేసి 60 రూపాయలు పడుతుంది. అది కూడా కొంచెం హై కాస్ట్ ఉంది. ఈ రోజు తింటే మాత్రం కొంచెం హెల్త్ కూడా బాగుంటది. ఇక్కడ దూర్ దోశ స్టార్టింగ్ లో పెట్టినప్పుడు 10 రూపాయలతో స్టార్ట్ చేశారట. అయితే స్టార్టింగ్ లో పెట్టినప్పుడు వీళ్ళు కాజు దోశ పెట్టేటోళ్ళు కాదు. కాజు దోశ ఎప్పుడు పెట్టారంటే వీళ్ళ కూతురికి పెళ్ళైనప్పుడు ఇంటికి అల్లుడు వాళ్ళు వచ్చారట. ఆ టైంలో అందరు కూడా మాకు ఏదైనా కొంచెం స్పెషల్ కావాలి అనేసి కాజు తీసుకొని వచ్చి కాజు దోశ వేయమని చెప్పారట. అప్పుడు వేస్తా అంటే వాళ్ళ కోసము ప్రజలు చూసి మాకు కూడా వేనా ఈ దోశ అని చెప్తే అప్పుడు కాజు దోశ మొదలు పెట్టారు. అప్పుడు కొంచెం తక్కువ ఉంది. ఇంకా రేట్ పెరిగే కొద్దీ ఆయన కూడా రేట్ పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు 250 రూపాయలు చేస్తున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండి. అందుకే ఎక్కడెక్కడి నుంచి వచ్చి తింటారు. అది కాస్ట్ అయినా సరే టేస్ట్ ఉంది అనేసి ఎక్కడెక్కడి నుంచి వచ్చి తింటారు అందరు కూడా. ఈ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఓకే గైస్, వీడియో చూశారు కదా. ఈ వీడియోలో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఏది చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాము. ఈ వీడియోలో ఇంతే. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, సీ యూ, టాటా, బాయ్.